అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ పచ్చి బొప్పాయితో కమ్మని కూర చేసుకుందాం. ముందుగా బాండీలో ఒక అర చెంచా నూనె వేడి చేసి ఒక 6 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఈ మిరపకాయలు అంత కారం లేవండి, కారం తగ్గట్టు వేసుకోండి. మిరపకాయలు కొద్దిగా వేగాక తీసేయాలి. అలాగే అదే బాండీలో ఒక అరకప్పు పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లారాక రెండు కలిపి ఇలా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. మిక్సీని ఆపి గ్రైండ్ చేసుకోవాలండి, లేకపోతే పల్లీలు ఉండగట్టేస్తాయి. ఇప్పుడు బొప్పాయికాయకి చెక్కు తీసి అందులో గింజలు తీసేసి సన్నగా ముక్కలు తరుక్కోవాలి. నేను కూర కోసం బొప్పాయిలో సగం ముక్కనే వాడాను. ఇలాగా ముక్కలు సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఈ బొప్పాయి ముక్కల్ని స్టీమర్లో మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ఇలాంటి స్టీమర్ లేకపోతే కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచి తీసేయచ్చు. ఉడికించిన ముక్కలు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ బాండీ పెట్టి ఒక చెంచాన్నర నూనె వేసి అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు, 3/4 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని వేసి పోపు అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 1/2 చెంచా పసుపు వేసి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూడు నిమిషాలు అయ్యాక మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్క బాగా మెత్తబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పల్లీ పొడిని వేసి బాగా కలపాలి. పల్లీ పొడి ముక్కలన్నిటికీ పట్టేదాకా కలుపుకోవాలి. నేను ఇక్కడ సుమారు 3 టేబుల్ స్పూన్ల పల్లీ పొడి వేశాను. ఈ పచ్చి బొప్పాయికాయతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేస్తారో, మీ ఇంట్లో అయితే ఎలా వాడుకుంటారో కామెంట్ రూపంలో పెట్టండి. పొడి వేశాక 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మని బొప్పాయి కూర రెడీ అయిపోయింది. ఈ పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిదండి, తప్పకుండా తినాల్సిన కూర ఇది. ఈ బొప్పాయి కూర అందరూ తినచ్చండి, కాకపోతే కొద్దిగా ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.